ప్రైజ్ ద లార్డ్. ఇదిన లేఖనాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మనల్ని అధికంగా ప్రేమిస్తూ మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వెల్కమ్ టు హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ టీవీ ప్రోగ్రామ్. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాలని మీరు చూస్తూ స్పందిస్తున్న విధానాన్ని బట్టి, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇది నేను ఒక్కడే జరిగిస్తున్న కార్యక్రమం అని నేను అనుకోవడం లేదు. దీని వెనకాల అనేక మంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సంగతులకు చాలిన వాళ్ళం కాదు. ఈ సందేశాలు ఇవ్వడానికి, ఈ వివరణలు ఇవ్వడానికి నేను యోగ్యుడిని కాదు. అయినప్పటికీ ఆయన యోగ్యుడిగా చేశాడు. హీఈస్ వర్ది. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లును. ఆయనకు మాత్రమే చెల్లాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా క్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే వాళ్ళైనా లేకపోతే క్రీస్తు వాక్యాన్ని వినేవాళ్ళైనా ఎవరైనా సరే తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 2020వ సంవత్సరపు యోహాను సువార్త సందేశాలు 365 సందేశాలు, అంతేకాకుండా 2021వ సంవత్సరపు యోహాను సువార్త సందేశాలు, అనగా యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సందేశాలు రోజు క్రమం తప్పకుండా ఉదయం 8 గంటలకి టీవీలో ప్రసారమయ్యేటువంటి సమయంలోనే అది యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయబడుతుంది. కనుక నెల్లూరు జిల్లా వాళ్ళు మాత్రమే కాదు, నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాదు, మీరు ఎక్కడున్నా కానీ ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు చూస్తూ ఆత్మీయంగా దీవెన పొందొచ్చు. అలా మీరు ఖచ్చితంగా పొందుతారని నేను భావిస్తున్నాను. సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు మీరు యూట్యూబ్లో ఆ ఛానల్లోకి వెళ్ళినప్పుడు కామెంట్ సెక్షన్లో వేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యాయపు సిరి వలన అనేక మంది స్నేహితులను సంపాదించుకోమని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. కనుక వీలైన ఎక్కువ మంది స్నేహితుల్ని, ఆత్మీయ స్నేహితుల్ని మనం సంపాదించుకుందాం. కారణం ఏంటంటే మన కోసం ప్రార్థించే వాళ్ళు ఒకరుంటే మంచిది. ఏదో మనల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది, కానీ మనల్ని ప్రేమించి మనల్ని ప్రోత్సహిస్తూ మన కోసం ప్రార్థించే వాళ్ళని కొంతమందిని సంపాదించుకోవడం అనేది ఒక గొప్ప ఆత్మీయ విజయంగా మారుతుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆయనలో అనగా క్రీస్తులో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను. ఇన్ హిమ్ వాస్ ద ఫాదర్స్ లైఫ్ అండ్ దిస్ లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మ్యాన్ and the light now shines in the darkness and the darkness cannot put a stop to it. In him was the marla chautunanu, in him was the father's life and this life was the light of man and the light now shines. Ippudu aa velugu prakashistundi chikatlo ata and the darkness cannot put a stop to it. ఆ చీకటిని, ఈ వెలుగుని, వెలుగు యొక్క ప్రసారాన్ని ఏమాత్రం ఆపలేకుండా ఉంది. మన పవిత్ర గ్రంథము అనేటువంటి ఆ తెలుగు వాడుక భాష బైబిల్లో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన అయ్యగారు వాటిని కూడా తీసి మన కోసం చదివి వినిపిస్తారు. వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అనేటువంటి WBTC ఇండియా అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే దాంట్లో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వేరు రకాల భాషల యొక్క తమిళ్, తెలుగు, కన్నడ ఇటువంటి భాషల న్యూ టెస్ట్మెంట్లో మళ్ళీ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన యోహాను సువార్త, మనకు కావాల్సిన వాక్య భాగాలు ఉంటాయి. వాడుక భాషలో మీరు చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ వాజ్ ఇన్ హిమ్, అనగా
ఆయనలో జీవం ఉండేనని కాదు, ఆయనలో జీవపు ఊట ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండెను అని కాదు, అరామిక్ భాషలో ఏముందంటే ఆయనలో జీవాలు ఉండెను అని ప్లూరల్, లేకపోతే బహువచనం ఉపయోగించబడింది. ఆయనలో రకరకాల జీవాలు, భౌతికమైన జీవం ఉంది, ఆత్మ సంబంధమైన జీవం ఉంది. అరామిక్లో తర్జుమా చేసినప్పుడు ఆయనలో జీవం ఉండేనని కాదు, ఆయనలో జీవములు ఉండెను. ఫౌండ్, ఈ జీవాలన్నీ కలిసి ఒక ఊటలాగా ఉబుకుతూ ఒక గుంటలో నుంచి ఒక లోయలోంచి ఉబుకుతున్నాయి, పైకి వస్తున్నాయి. ఒక గుంట ఉందనుకోండి, దాంట్లో వేరువేరు ప్రదేశాల్లోంచి భూమి అడుగునున్నప్పటికీ ఆ రంధ్రాలు లేదా కలుగులు లాంటి వాటిలోంచి నీళ్లు అలా చిమ్ముతూ ఉబుకుతూ వస్తాయి. దాన్ని లివింగ్ ఫౌంటైన్గా, అనగా ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ వాస్ ఇన్ హిమ్. క్రీస్తులో జీవపు ఊట ఉంది. ఫర్ హిస్ లైఫ్ ఈజ్ లైట్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. మానవులందరికీ ఈ వెలుగు అనేది జీవాన్ని ఇస్తుందట, ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తుందట. 5వ వచనం, అండ్ దిస్ లైట్ నెవర్ ఫెయిల్స్ టు షైన్ త్రూ డార్క్నెస్. చీకటిలో ప్రకాశించే విషయంలో ఈ వెలుగు అనేది విఫలం కాలేదు. లైట్, డార్క్నెస్ కుడ్ నాట్ ఓవర్కమ్. ఈ వెలుతురు చీకటిని జయించింది, చీకటి వెలుతురుని అధిగమించలేకపోయింది అనే మాటలు మనం చూస్తున్నాం. వాడుక భాషలోంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. స్తోత్రం, స్తోత్రం. ఆయన జీవానికి మూలము, ఆయన జీవానికి మూలము. హి ఇస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను, మానవ జాతికి వెలుగునిచ్చింది. వెలుగు చీకట్లో వెలుగుతుంది, వెలుగు చీకట్లో వెలుగుతుంది. కానీ చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు, చీకటి దాన్ని గ్రహించలేదు, లేదా అర్థం చేసుకోలేదు, గ్రాస్ప్ చేయలేదు, లేదా అబ్జార్బ్ చేయలేదు, దాన్ని పీల్చుకోలేదు. చూడండి, వేరువేరు ఇంచుమించు 3 వేరువేరు తర్జుమాల్లోని వాక్య భాగాలు మనం చదువుకున్నాం. దాని భావాలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు రాయబడిన మాటలు, మన టైటిల్ వెలిగించేవాడు, వన్ హూ ఎన్లైట్స్ us. ఎన్లైట్మెంట్ అనేటువంటి అనుభవాన్ని ఇచ్చేవాడు, వెలిగించేవాడు. వెలిగించేవాడు అంటే దాని అర్థం, పాత రోజుల్లో కేరళలోనూ ఆయా ప్రాంతాల్లో చీకటి పడిన తర్వాత, బాగా గాఢమైన చీకటి ఏర్పడింది అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో పిల్లల్ని పిలిచి పాపా ఇట్రా అని పిలిచి ఆ దీపాన్ని వెలిగించు అని చెప్తారు. ఆ దీపాన్ని వెలిగించి దీపం వస్తున్నప్పుడు గౌరవపూర్వకంగా నిలబడ్డమో లేకపోతే మౌనంగా ఉండడమో చేసేవాళ్ళు. కేరళలో ఇప్పటికే కొంతమంది నా స్నేహితులైనట్టు అన్ని జనుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దీపాన్ని మోసుకొని వస్తూ దీపం 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 అని అరుస్తూ ఉన్నప్పుడు అందరూ రెస్పెక్టివ్గా అక్కడ ఉంటారు. సరే, ఇది అన్ని జనుల ఆచారమైనప్పటికీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వెలుగు వస్తుంది, చీకటి అంతరించిపోతుంది. భక్తుడు అందుకనే పాడాడు, చీకటి తొలగే వెలుగు నాలో కలిగింది. చీకటి తొలగిపోయింది, నీతి సూర్యుడు నాలో ప్రకాశించే అని భక్తుడు పాడుతున్నాడు. నీతి సూర్యుడు మనలో ప్రకాశిస్తే, సృష్టిలో మొదటి 3 రోజులు సూర్యుడు లేడు, మొదటి 3 రోజులు సూర్యుడు లేనప్పటికీ అక్కడ వెలుగుంది. 4వ రోజు దేవుడు సూర్యుడిని కలుగు చేశాడు. అందరూ అంటున్నారు, మొదటి 3 రోజులు ఎట్ట ఏర్పడ్డాయి, ఏంది పిచ్చి బైబిల్ అని అంటున్నారు. అనగా సూర్యుడు లేనప్పటికీ, అక్షరార్థంగా మేఘాల చాటున ఉండి మరుగై ఉన్నప్పటికీ కూడా వెలుతురును వేరే రూపంలో వేరే సోర్స్ ద్వారా దేవుడు కలుగు చేశాడు, వెలుగును కలుగు చేశాడు అని ఆరంభంలో ఉంది. 4వ రోజు సూర్యుని కలుగు చేయొచ్చు, కానీ సూర్యుని ద్వారా మరింత వెలుగును కలుగు చేస్తున్నాడు అంతరిక్షంలో, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. చీకటిగా ఉంది, వెలుతురు ఉండే అవకాశం లేదా? కృత్రిమమైన వెలుతురు మనం సృష్టించుకున్నాం, లైట్లు బల్బులు మనం పెట్టుకున్నాం. అనగా సృష్టికర్త అయిన దేవుడు సూర్యునికి ముందుగానే వెలుగును తానే దీపమై ఉన్నాడు, తానే వెలిగిస్తూ ఉన్నాడు. మానవుడికే ఇంత జ్ఞానం ఉందే, చీకటి వస్తే చీకటిని పారద్రోలే టెక్నిక్ వాడికి తెలిసే, అటువంటి మొదటి 3 రోజులు భగవంతుడు అసలు అప్పుడు చీకటిగా ఉంటే మాత్రం నష్టమేంటి, మానవుడు లేడుగా. 4వ రోజు తర్వాత 5వ రోజు తర్వాత 6వ రోజు మానవుని కలుగు చేసింది. మానవుని కలుగు చేసినప్పుడు అప్పుడు వెలుతురు కావాలి. అలాగని మానవుణ్ణి కలుగు చేసిన రోజు దేవుడు ఆయన సూర్యుడిని కలుగు చేయలేదు.
మానవుడికి కావలసినవన్నీ ముందుగా సిద్ధపరిచాడు. దేవుడు ఎంత ప్లాన్ కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రణాళికాబద్ధమైనటువంటి దేవుడు. హీ డస్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. ఒక ప్లాన్ ఉంది. చాలాసార్లు మనం ప్లాన్ లేకుండా ఆడతాం, ప్లాన్ లేకుండా మాట్లాడతాం, ప్లాన్ లేకుండా పనిచేస్తాం. కానీ దేవుడు అలా కాదు. హీ హ్యాస్ ఎ ప్లాన్. దాన్ని ఏమన్నారంటే ఎటర్నల్ ప్లాన్, అనాది సంకల్పం అన్నారు. అనాది అంటే ఆది లేకపోవడం అని అర్థం. ఆది అంటే బిగినింగ్, అనాది అంటే ఆది అనగా ఆది లేకపోవడం, ఆదికి పూర్వం అనగా కాలానికి పూర్వం, సమయానికి, రోజులకి, గంటలకి, నిమిషాలకి, సంవత్సరాలకి పూర్వం అని అర్థం, క్యాలెండర్కి పూర్వం అని అర్థం. చూడండి, అనగా నిత్యత్వం అని అర్థం. అనాది కాల సంకల్పం, అనాది సంకల్పం, ఆది కాదు అనాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని ప్రణాళిక నిన్న మొన్నటిది కాదు. మన ప్రణాళిక మనం పుట్టిన తర్వాత, మన జ్ఞానం వచ్చిన తర్వాత, ఎవరో చెప్పిన తర్వాత మనం ఏదైనా ఫెయిల్ అయ్యి దాన్ని అలా కాదు ఇలా చేయాలనుకున్నప్పుడు మనకు కొత్త ప్లాన్ వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ వెలిగించువాడు. 18వ కీర్తన 28వ వచనంలో మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 18:28లో కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. గాడ్, all at once you turn on floodlight for me. You are the revelation light in my darkness, and in your brightness I can see the path ahead. God, all at once you turned on floodlight for me. ఒక వరద వలె నా మీద వెలుగును కురిపించగలిగిన వాడు, కుమ్మరించగలిగిన వాడు అని చెప్పుకుంటున్నాడు భక్తుడు. అంతేకాదు, యు ఆర్ ద రివిలేషన్ లైట్ ఇన్ మై డార్క్నెస్. నా చీకటిలో, నా తిమిరములో ప్రత్యక్షత వెలుతురుగా ఉన్నావు నువ్వు. ప్రత్యక్షత అనేటువంటి వెలుగునిచ్చేవాడివి నీవు. అంతేకాకుండా, అండ్ ఇన్ యువర్ బ్రైట్నెస్ ఐ కెన్ సీ ద పాత్ అహెడ్. నా ముందు ఉన్నటువంటి దారిని నీ యొక్క వెలుగును బట్టి నేను చూడగలుగుతున్నాను. చీకట్లో మనం చూడలేము. చీకట్లో చూడడానికి అలవాటు పడినటువంటి కళ్ళు లేకపోతే ఆప్టికల్ సిస్టమ్ కాదు మంది. మన కంటి వ్యవస్థ అనేది చీకట్లోకి చూడలేదు. కానీ కొన్ని జంతువులు చీకట్లో కూడా చూస్తాయి. పిల్లి చీకట్లో చూసి నడవగలదు, చేయగలదు పనులు. కానీ మనకు పిల్లి కళ్ళు లాంటి కళ్ళు కాదు. చూడండి, దేవుడు ఒక్కొక్క జీవికి ఒక విధంగా చూశాడు. పిల్లి కళ్ళు లాంటివి కాదు గద్ద కళ్ళు. మానవుని కళ్ళు వేరు, పిల్లి కళ్ళు వేరు, గద్ద కళ్ళు వేరు. గద్ద కళ్ళు ఎక్కడో ఆకాశంలో, అంతరిక్షంలో ఎక్కడో పైన ఉన్నాయి. కానీ అదే సమయంలో చిన్న ఎరను కూడా చూసి ఖచ్చితంగా వచ్చి అటాక్ చేసి ఎన్నో మీటర్ల దూరం కిందకి అకస్మాత్తుగా దిగి దాన్ని క్యాచ్ చేస్తుంది. దానికి కాంపౌండ్ ఐ అంటారు దాన్ని, అనగా ఒక సంయుక్తమైనటువంటి నేత్రం అది. సరే, దేవునికి స్తోత్రం, వీటిలోకి వెళ్ళడం లేదు. వెలిగించేవాడివి నీవు, నా దీపాన్ని వెలిగించేవాడివి నీవు. యేసయ్యా, నా దీపాన్ని నువ్వే వెలిగించేదని భక్తుడు పాడాడు. అవును, మన దీపం ఏంటి అని ఆలోచిస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయములో మనం ఆలోచిస్తే చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఆరిపోయినప్పుడు మరలా వెలిగించేవాడు. ఆ దీపం అక్షరార్థంగా ఆరిపోయినప్పుడు కాదు, అది ఆత్మీయంగా ఆరిపోయినప్పుడు వెలిగించేవాడు మన ప్రభు. నువ్వు ఒకవేళ ఆరిపోయావా, నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరిపోయిన అనుభవాలు ఉన్నాయా? నా ఆత్మదీపాన్ని నువ్వు వెలిగిస్తావు. నువ్వు ఆరిపోయినా నా వెలుగు దీపము అనే భక్తుడు పాడతాడు. ఆరిపోయిందా నీ దీపం? నీ ప్రార్థన దీపం ఆరిపోయిందా? వాక్య ధ్యాన దీపం ఆరిపోయిందా? పరిశుద్ధత దీపం ఆరిపోయిందా? నీ ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలిగిన వాడు. చమురు లేక, తైలము లేక, నూనె లేక ఆరిపోయినటువంటి నీ దీపాన్ని అటు కొద్ది సప్లై ఇచ్చి ఏమాత్రం చీకటి ఉండకుండా, ఏమాత్రం చీకటి లేకుండా నిన్ను వెలిగించగలిగిన వాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము వెలుగై ఉండను. అక్షార్థమైన వెలుగు గురించి కాదు, ఆయన జీవమే వెలుగుగా ట్రాన్స్లేట్ అయింది, లేకపోతే రూపాంతరం చెందింది, కన్వర్ట్ అయింది. ఆయనలో ఉన్నటువంటి ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. మనుషులకు వెలుగు కావాలి, మనుషులకు చీకటి కాదు కావాల్సింది. అప్పుడు ఏం జరిగింది అంటే,
ఆ వెలుగులో మనిషి నడవగలడు. యేసు ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. బుద్ధుణ్ణి లైట్ ఆఫ్ ఏషియా అన్నారు. ఆసియా ఖండపు వెలుగు ఆయన లైట్ ఆఫ్ ఏషియా. కానీ యేసు ప్రభు లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ప్రపంచానికి వెలుగుని. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ఇజ్రాయేల్ అని కాదు, ఇజ్రాయేల్ యొక్క దీపం నేను, ఇజ్రాయేల్ యొక్క వెలుగు అని కాదు ఆయన అనింది. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ వెలుగు, జగత్తుకు వెలుగు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే బాప్తీసం ఇచ్చు యోహాను, బాప్తీసం ఇవ్వడం గురించి వాటి గురించి రాయబడింది. కానీ ఇక్కడ యోహానుకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసాలు చూపిస్తూ ఆయన వస్తున్నాడు. యోహాను వెలుగై ఉండలేదు, యేసు వెలుగై ఉండేను. యోహాను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను ముందు వెళ్ళాడు, వెలుగు వెనకాల వచ్చాడు. యోహాను తక్కువ వాడు, యోహాను దాసుడు, కానీ యేసు ప్రభు యజమానుడు అనేటువంటి తారతమ్యాలు ఈ అధ్యాయాన్ని కొద్ది జాగ్రత్తగా చదివితే అర్థం చేసుకోగలం. ఆ యోహాను గురించి ఏం రాయబడిందంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో అతడు మండుచూ ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడు. అతను ఎలా మండాడు, అతను ఎలా వెలిగాడు అంటే అతన్ని ఎవరో వెలిగించారు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. మానవులందరూ గ్రహాలు లాంటి వాళ్ళు, ప్లానెట్స్ లాంటి వాళ్ళు, స్వయంగా వెలిగేవి కాదు, ఎవరో ఒకరు వెలిగిస్తే వెలిగేవి. కానీ దేవుడు ప్లానెట్ లాంటి వాడు కాదు, ఆయన స్టార్ లాంటి వాడు, స్వయం ప్రకాశం, తనంతటా తాను వెలిగి ఉన్నాడు. సూర్యుడిని ప్రతిరోజు ఉదయం ఎవరు వెలిగించడం లేదు, తనంతట తాను వెలుగుతున్నాడు. మన వీధి లైట్ని ఎవరో ఒకరు పోయి స్విచ్ చేస్తే వెలుగుతుంది, మన ఇంట్లో లైట్ స్విచ్ చేస్తేనే వెలుగుతుంది. కానీ ఈ పెద్ద దీపాన్ని, అనగా అంతరిక్షంలో పెద్ద దీపాన్ని ఎవరు వెలిగిస్తున్నారు, ఏ ఊర్లో వెలిగిస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళే వెలిగిస్తున్నారా అనే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేం. మనం ఆలోచిస్తున్న మాటలు, వెలిగించువాడు, వాక్యము వెలిగించేవాడై ఉన్నాడు, కుమారుడు వెలిగించేవాడై ఉన్నాడు. ఒక మనిషిలో ఉన్న చీకటిని ఆయన తోడివేసి తీసి పారేసి మనిషిని వెలుగుమయం చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక మనిషి వెలుగు చేత నింపబడితే, వెలుగు సంబంధిగా ఉంటే, వెలుగు కుమారుడిగా ఉంటే, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. వెలుగు సంబంధి అని ఎఫెసీ పత్రికలో, వెలుగు కుమారులని లూకా సువార్తలో, ఇలా వేరు వేరు మాటలని నేను ఇంచుమించు చెప్తున్న మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏవో ఇలస్ట్రేషన్స్ ఏదైనా ఉదాహరణలు చెప్పినప్పుడు అవుట్ సైడ్ బైబిల్ వెళ్తున్నాం, కానీ మిగతాదంతా మనం బైబిల్లో మాట్లాడుకుంటున్నాం. ఒక వాక్యానికి మరొక వాక్యానికి కనెక్ట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా వాటన్నిటిని మనం కనెక్ట్ చేస్తున్నాం. వీటి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. యోహాను సువార్త గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆది కాండానికి వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చేసాం. ఇలా మనం చేసుకుంటూ ఉన్నాం, మనం ధ్యానిస్తూ ఉన్నాం. సరే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. వెలిగించువాడు ఆయన ఎవరిని వెలిగిస్తున్నాడు? అక్కడ రాయబడినట్టు మాట ఏంటంటే, ఆయన లోకములోకి వస్తూ నిజమైన వెలుగు ఉండెను. 9వ వచనం, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇప్పుడు తేడా లేదు, కులాల తేడా లేదు, మతాల తేడా లేదు, ప్రాంతాల తేడా లేదు, వర్ణాలు వర్గాల తేడా లేవు. ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షాన్ని కురిపిస్తూ సూర్యుని ఉదయింపజేసేటువంటి దేవుడు, పార్షియాలిటీ లేని దేవుడు, పక్షపాతము లేని దేవుడు, మొహమాటము లేనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెలిగించేవాడు. నీ ద్వారా మేము వెలుగు పొందాం. నీ వైపు ఎందరైతే ఆయన వైపు చూశారో వారు వెలుగును పొందారు, వారు వెలిగించబడ్డారు. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాసినప్పుడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున, as your spiritual eyes, the eyes of your heart, eyes of your spirit were enlightened, were opened అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునేది. జ్ఞాపకము
చేసుకున్నారు. స్తోత్రం. 16 వచనం. స్తోత్రం, స్తోత్రం. ఏంటి, ఏం జ్ఞాపకం చేసుకున్నారు, ఎందుకు అనేది మనకు కొద్దిగా పావురములు అమ్మువారితో, పావురములు అమ్మేవారితో, బిజినెస్ చేసేవాళ్ళతో, అనగా ఆనాటి మత ఛాందసవాదులతో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లు కాదు, దొంగల గో కాదు, మీరు దాన్ని దొంగల గోగా చేశారు. ప్రార్థనా మందిరాన్ని ఇలా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రార్థనా మందిరాన్ని పవిత్రులతోనూ పాపులతోనూ నిండి ఉండాల్సినటువంటి ప్రార్థనా మందిరం పావురాలతో నిండి ఉందేంటి? క్రయ విక్రయాలు చేయవారితో నిండి ఉందేమి? రూకలతో నిండి ఉందేంటి? వాట్ ఈస్ దిస్? ఆయనకి ఏమాత్రం నచ్చలేదు దేవాలయం. దేవాలయం అందంగా ఉండొచ్చేమో, కానీ అందంగా ఉన్నంత మాత్రం దాన్ని ఆయన చూసి మెచ్చుకోలేదు, దాన్ని చూసి నొచ్చుకున్నాడు ఆయన. నువ్వు అక్కడ బాహ్య రూపానికి బాగా అందంగా కనిపించవచ్చు, ఆ మాత్రం దానికి దేవుడు పొంగిపోయేవాడు కాదు. నీ ఆంతర్య సౌందర్యాన్ని చూస్తాడు. రాజు నీ సౌందర్యమును కోరేవాడు, నీ ఆంతర్య సౌందర్యాన్ని. రారాజు, పరమరాజు, ఆత్మరాజు, సియోను రాజు నీ ఆంతర్య సౌందర్యమును కోరేవాడు. ఒకటి, ఆయన శిష్యులను వెలిగించాడు. ఏంటిది? వై హీస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? వచ్చాడు, ఏదో ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చెప్పాలి, కానీ ఈ బలలు పడదోయడం ఏంటిదంతా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరు అనలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది, ఈయన చేస్తుంది 100% పాళ్ళు కరెక్ట్. ఎవరు నువ్వు? కమిటీ మెంబరువా? కమిటీ మెంబరు కొడుకువా? ఏంటిదంతా? ఒకవేళ యోహాను వచ్చి ఇలా చేశాడు, దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళ నాన్న ప్రధాన యాజకుడు, చేయడంలో ఒక మీనింగ్ ఉంది. కానీ హూ ఆర్ యూ? చిన్నప్పటి నుంచి నీ గురించి బ్యాడ్ రూమర్స్ ఉన్నాయి, చెడ్డ పుకార్లు ఉన్నాయి, నువ్వు సరైన పుట్టలేదు అని ఇలా ఎన్నో విధాలుగా మాట్లాడేటువంటి ప్రజలు, మాట్లాడగలిగిన వాళ్ళు నోరెత్తలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు, వీఆర్ డూయింగ్ రాంగ్ ఇన్ దిస్ టెంపుల్. ఈ పవిత్రమైన స్థలములో చేయకూడని పనులు చేస్తున్నామని వారికి అర్థమైంది. అన్యుడైన వానికి నెహెమ్యా కాలంలో పవిత్రమైనటువంటి మందిరంలో అవకాశం ఇచ్చారు. బెల్షస్సరు కాలంలో దేవాలయపు పాత్రలో మద్యం పోసుకొని తాగారు. దేవుడు ఊరుకుండేవాడు కాదు, దేవుడు కార్యాలు జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. శిష్యులకి స్ట్రైక్ అయింది, శిష్యులకు వెలిగింది, వాళ్ళ బల్బు వెలిగింది. ఏంటి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఇప్పుడు ఈయన ఈ పని చేస్తున్నాడంటే 69వ కీర్తనలో, మెస్సియా కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే కదా ఇది. మెస్సియా అంటే ఈయనే అర్థమైపోయింది. ఇది ఎవరి గురించో మాట్లాడుతున్నాడు, దావీదు తన గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాం, కానీ దావీదు ప్రవచనాత్మకంగా ఈయన గురించి మాట్లాడుతున్నాడే సంగతి మాకు ఇప్పుడు అర్థమైందని స్ట్రైక్ అయింది వాళ్ళకి స్ట్రైక్ అయింది, స్ఫురించింది. వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఆ వాక్య భాగంతో. యేసు ప్రభు చెప్పిన వాక్యం కాదు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదని. ఎప్పుడో చదివిన వాక్యం, పరిశుద్ధాత్ముడేవుడు వాళ్ళ మనోనేత్రాలను వెలిగించడం ద్వారా, ఎన్లైట్ చేయడం ద్వారా, వాక్యపు తేనె వారి కన్నులను వెలిగింపజేసింది. వాక్యపు తేనె అంటున్నానంటే 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నట్టు తేనెలో ముంచి నాకినటువంటి యోనాతాను అనేటువంటి వ్యక్తి యొక్క కన్నులు మెరిశాయి, ప్రకాశించాయి అని రాయబడింది. వాక్యం ఎవరు తింటారో, వాక్యం ఎవరు రుచి చూస్తారో, వాక్యాన్ని ఎవరు ఆస్వాదిస్తారో వారి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి, వారిలో గుడ్డితనం ఉండదు. అందుకని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు మాకు తెలియజేయమని కీర్తనాకారుడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన శిష్యులను వెలిగించిన వాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఏంటిదంతా? నీ ద్వారా బాప్తిజం తీసుకున్నాడు, ఎక్కువ మందికి బాప్తిజం ఇస్తున్నాడు, ఎక్కువ మంది శిష్యులను తయారు చేసుకుంటున్నాడు. మన మినిస్ట్రీ అభివృద్ధి కావడం లేదు, ఆయన మినిస్ట్రీ అభివృద్ధి అవుతుంది, ఆయన మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుంది, ఆయన మినిస్ట్రీ బ్రాంచెస్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? ఆయన ఎవరు? నీ దగ్గర బాప్తిజం తీసుకున్నాడే కదా అనేటువంటి తారతమ్యం తీసుకొచ్చినప్పుడు యోహాన్ చెప్తున్నాడు, నో, నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ. ఆయన హెచ్చించబడుతున్నప్పుడు నేను సంతోషపడుతున్నాను. యేసు హెచ్చించబడుతున్నప్పుడు యేసు బిడ్డలు సంతోషపడతారు. యేసును సిలువ వేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు ఆయన ప్రజలు దుఃఖపడతారు. దేవుని స్తోత్రం. రెండవది, తన సమకాలీకుడైనటువంటి తన సహోదరుడైనటువంటి యోహానుని వెలిగించాడు. ఒకటి, ఆయన శిష్యుల్ని వెలిగించాడు, రెండవది సహోదరుణ్ణి వెలిగించాడు. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 మరియు 22 వచనాలు. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను కూడా యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఈ 2 చోట్ల తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము. అంటే మీ ఆలయాలు కూలిపోతాయి, భూకంపం వస్తుంది, అవి నాశనం అయిపోతాయి, పాడైపోతాయి, లేకపోతే ఎవరో అన్ని జనులు ఆక్రమిస్తాయి, ఇవన్నీ కాదని చెప్పింది. ఆరాధించరు. ఒక ఎన్లైట్మెంట్ కలిగి, ఒక ప్రత్యక్షత కలిగి వాళ్ళు ఆత్మలో ఆరాధిస్తారు. ఒక కాలం వస్తుంది, నా మాట వినమ్మా అని ఆమెకు ఆత్మ సంబంధమైన వెలుగును ప్రసరింపజేస్తున్నాడు. ఆత్మీయ చీకటిలో ఉన్న ఆమెకి వాక్య సంబంధమైన వెలుగును అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ చీకటిలో ఉన్న నీకు వాక్యపు వెలుగు యొక్క అవసరం ఉంది. చీకట్లో కూర్చొని నీకు టార్చ్ కావాలి. చీకట్లో ఈ రోజులో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ టార్చ్లు వేసుకొని మనం చూసుకుంటున్నాం. 3వ విషయం, ఒక స్త్రీని, సమరయ స్త్రీని ఆయన వెలిగించాడు. వాక్యము ద్వారా వెలిగించాడు. శిష్యులను వెలిగించాడు, సహోదరుని వెలిగించాడు, సమరయ స్త్రీని ఆయన వెలిగించాడు. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, చిన్న ప్రార్థన. నువ్వు నేను వెలిగించబడాలి. వెలిగించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ నూనె పోయబడి వెలిగించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. యోహాను దీపం అయితే నువ్వు దీపాన్ని వెలిగించేవాడివి, మేమందరం దీపాలమైతే నువ్వు దీపాన్ని వెలిగించేవాడివి. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారందరి కొరకై మీకు వందనం చేస్తున్నాం. శిష్యులను వెలిగించి, సహోదరుని వెలిగించి, సమరయ స్త్రీని వెలిగించినందుకు మీకు వందనాలు. మమ్మల్ని కూడా వెలిగిస్తామని దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. లోకపు చీకటి మాలో ప్రవేశించినప్పుడు ఆ చీకటిని పారదోరి మమ్మల్ని వెలిగింపజేయమని, నీ కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.